కీర్తనల గ్రంథము 37వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఇంకా కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. ఎవరి కోసము మాట్లాడుతున్నారయ్యా పరిశుద్ధాత్మ దేవుడు అంటే భక్తిహీనులు గురించి ఆయన మాట్లాడుతున్నారు. భక్తిహీనుల కోసము మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు, భక్తిహీనుల ఒక సమయం అనేది వస్తుంది, భక్తిహీనులకు ఒక టైం అనేది వస్తుంది, భక్తిహీనుల ఒక కాలం అనేది వస్తుంది. అప్పుడు భక్తిహీనుల కోసము వెదికిన వారు ఉండే ప్రదేశము కానీ, వారి గృహము కానీ, వారి బిడ్డలు కానీ, వారి యొక్క కుటుంబము కానీ ఎంత వెదికినా కనబడదని మాట్లాడుతున్నారు. గత వారములో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. కష్టకాలము కోసం మాట్లాడారు, శ్రమ కాలము కోసము మాట్లాడారు, నాశన కాలము కోసము మాట్లాడారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాట ఏమిటయ్యానంటే భక్తిహీనుల కాలము కోసమైన మాట్లాడుతున్నారు. ఏమిటి ఈ భక్తిహీనుల కాలము ఎప్పుడు వస్తుందయ్యానంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనములో ఆయన మాట్లాడుతున్నారు, నీవు నీ ఓర్పు విషయమైన వాక్యమును నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులు శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. అంటే ప్రపంచమంతటి మీదకి ఎన్ని ఖండాలు ఉన్నాయో, ఎన్ని రకాల జాతులు ఉన్నాయో, ఎన్ని రకాల మనుషులు ఉన్నారో వారందరి మీదకి ఒక శోధన కాలం రాబోతూ ఉంది. దానిని భక్తిహీనులు కాలము అంటూ ఉన్నారు, దానినే శోధన కాలం అంటూ ఉన్నారు. ఇది ఏ ఒక్క మనిషి మీదకో, ఏ గ్రామము మీదకో, ఏ పట్టణం మీదకో రావడం లేదు. ఎవరి మీదకి వస్తుంది అనంటే భూనివాసులందరి మీదకి ఈ శోధన కాలము వస్తుంది. ముఖ్యంగా ఎవరికయ్యానంటే భక్తిహీనుల మీదకి వస్తుంది. భక్తి గలవారు ఏమి చేస్తూ ఉన్నారయ్యానంటే 6వ అధ్యాయము 10వ వచనము చదవండి తల్లి. ప్రకటన గ్రంథం వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. హల్లెలూయా. బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ శోధన కాలం వస్తుందంటూ ఉన్నావు, ఇంకా రావడం లేదేంటయ్యా? ఇంకా తీర్పు తీర్చే కాలం వస్తుందంటున్నావు, ఇంకా రావడం లేదేంటయ్యా అని రక్షింపబడిన బిడ్డలు, హతసాక్షులు ఆ యొక్క అంటే పరదేశులో వెళ్ళిన తర్వాత ఆ బిడ్డలందరూ కూడా వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎందాక తీర్పు తీర్చుకుంటూ ఉంటావయ్యా, ఎందాక భక్తిహీనులలో ఆ యొక్క శోధన కాలం ఇంకా రాకుండా ఉంటుందయ్యా, రెండవ రాకడ ఇంకా ఎందుకు రావడం లేదయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నారట. 11వ వచనములో 3వ అధ్యాయం 11వ వచనం చదవండి తల్లి. ఆయన మాట్లాడుతున్నారు, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. భక్తిహీనుడు గట్టిగా పట్టుకోడు, వదిలిపెట్టేస్తాడు. నాదా సత్యస్వరూపి ఎందాక తీర్పు తీర్చక ఉంటావయ్యా అని అంటూ ఉన్నారు పరిశుద్ధులు. వారికి కలిగినది గట్టిగా పట్టుకుంటారు. ఇంతకీ ఈ శోధన కాలం ఎక్కడి నుంచి వస్తుంది? 12వ వచనం చివర చూడండి తల్లి. ఆయన మాట్లాడుతున్నారు, దేవుని పేరును పరలోకములో దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్నది శోధన కాలము. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే రెండవ రాకడని మనకు అర్థమవుతుంది.
మొదటి రాకడ యేసయ్య గొర్రెపిల్లగా వచ్చారు, నిన్ను ప్రేమించారు, నీకు వాక్యాన్ని ఇచ్చారు, ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించారు, పరిశుద్ధాత్మనిచ్చారు, ఏ విధముగా నడిపింపబడాలో అన్నీ ఇచ్చిన దేవుడు అంటూ ఉన్నారు, నేను మరలా రాబోతూ ఉన్నాను. ఆ రాబోతూ ఉన్న రెండవ రాకడ భక్తిహీనులకు ఏ విధముగా ఉంటుందంటే అది శోధన కాలముగా కనబడుతుందట. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? భక్తిని కలిగి ఉంటూ ఉన్నామా? భక్తిహీనతలో మనము ఉంటూ ఉన్నామా? అందుకే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, భక్తిహీనులకు ఒక కాలము వస్తుంది, వారు భూమి మీద ఉండరు, ఎంత వెతికినా వారు కనబడకుందురు అయ్యా అని మాట్లాడుతున్నారు. ఈరోజు మనం ఏ విధముగా ఉంటూ ఉన్నాం? మనకు తెలుసు దేవాలయానికి రావాలని ఒక టైం పెట్టుకున్నాం, ఆ టైం ప్రకారంగా రావాలని తెలుసు, కానీ కొంతమంది లేటుగా వస్తూ ఉన్నారు. అంటే తెలుసు కానీ దానిని ఏమి చేస్తూ ఉన్నారు? ప్రక్కన పెడుతూ ఉన్నారు, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆ మాట నాకు కాదు అంటూ ఉన్నారు. తన సొంత ఆలోచన ప్రకారంగా నడుస్తూ ఉన్నారు, తన సొంత అభిప్రాయం ప్రకారంగా నడుస్తూ ఉన్నారు. ఇంకా గట్టిగా గద్దిస్తే పరిశుద్ధాత్మ దేవుని దూషించే విధముగా ఉంటూ ఉన్నారు. వారికి తెలుసు దేవునిని దూషించకూడదు, దేవుని సంఘము కోసము వ్యతిరేకంగా మాట్లాడకూడదని తెలుసు. అయినా వారు ఏమి చేస్తారు తెలుసా? సొంత ఆలోచన పెట్టుకుంటారు. సొంత హృదయంలో ఉన్న మాటలను వారు ఏమి చేస్తారంటే వెళ్ళగక్కుతూ ఉంటారు. మనకు తెలుసు ఆరాధన చేయాలని, ఆరాధన చేసేటప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలని తెలుసు, కానీ చప్పట్లు కొట్టం, హృదయాన్ని తెరవం, నోరు తెరవం. ఏమిటి ఇది అనంటే భక్తిహీనుల లక్షణములు. ప్రతిదినము మోకరించి ప్రార్థన చేయాలని తెలుసు, ప్రార్థన చేస్తే దేవుడు నీ శోధన నుంచి, నీ వేదన నుంచి, కష్టకాలం నుంచి లేవనెత్తుతాడని తెలుసు, కానీ ప్రార్థన చెయ్యం. నీకు తెలుసు ప్రతి దినము బైబిల్ గ్రంథాన్ని ధ్యానించాలని తెలుసు, ధ్యానిస్తూ ఉంటే నీ దగ్గరికి పాపము రాదు, నీ దగ్గరికి సాతాను రాడు అని తెలుసు, కానీ మనము ప్రతిదినము వాక్యాన్ని ధ్యానించాం. మనకు సమయం ఉన్నప్పుడే ధ్యానిస్తూ ఉంటాం. ఇలాంటి వారందరూ ఎవరయ్యానంటే భక్తిహీనులు. భక్తిహీనుల మీదకి ఒక శోధన కాలము రాబోతూ ఉంది. ఆ శోధన కాలము ఏమిటయ్యా లేఖనము సెలవిస్తూ ఉందంటే రెండవ రాకడ. రెండవ రాకడలో శోధన సమయంలో భక్తిహీనులు అనేవారు చూడడానికి వారు కనబడరు అని లేఖనము సెలవిస్తుంది. ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? దేవుడు భక్తిని నేర్పాడు. నీకు నాకు తెలియదు భక్తి అంటే ఏమిటో. ఆ భక్తిని నేర్పాడు. ఏ విధముగా నడవాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా కూర్చోవాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఏ విధంగా ఆజ్ఞల ప్రకారంగా నడవాలో ప్రతీదీ చూపించి వెళ్ళిపోయాడు ఆయన. కానీ మనం ఆయన మాట వినం. లేఖనము సెలవిస్తుంది, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవమును ఇస్తాను, అవి నా చేతుల్లోంచి ఎవడు అపహరించలేడు. వాక్యాన్ని చెప్పేస్తాం, కానీ దాని ప్రకారముగా నడవని వాడు భక్తిహీనుడు. ఈరోజు ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? ఈరోజు మనం అనుకుంటున్నాం అనారోగ్యం వస్తే శోధన కాలం అనుకుంటూ ఉన్నాం. ఏదైనా ఆర్థిక ఇబ్బంది వస్తే సాతానుడు నన్ను శోధి చేస్తున్నాడు అంటూ ఉంటాం. ఏదైనా నీ కుర్రవాడు నీ మాట వినకపోతే, నీ భర్త నిన్ను కొడుతూ ఉంటే మనం అనుకుంటూ ఉన్నాం సాతానుడు నన్ను శోధి చేస్తూ ఉన్నాడు అనుకుంటూ ఉన్నాం. అవి కొంతకాలము మాత్రమే ఉంటాయి, కానీ వాటిని ఏ విధముగా మనం జయించవచ్చు. కానీ రాబోయే ఉగ్రత దినము నుండి, రాబోయే శోధన కాలము నుంచి, రెండవ రాకడ నుంచి భక్తిహీనుడు ఎంత మాత్రమో తప్పించుకోలేడు. లేఖనము సెలవిస్తుంది. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, శోధన కాలము రాబోతూ ఉంది భక్తిహీనుల మీదకి, భక్తిహీనుడు ఎంత వెదికినా వాడు కనబడడు. ఎవడు ఈ భక్తిహీనుడు అని అంటే ఒకసారి చూద్దాం.
పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి తల్లి. శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. ప్రభువు సమర్థుడు. ఎవడు భక్తిహీనుడనంటే ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఎవరు భక్తిహీనుడయ్యనంటే ఆయన అంటూ ఉన్నారు, దుర్నీతి పరులను, రెండవది పలికి మాలిన దురాశ పరులను, మూడవదిగా అంటున్నారు శరీరానుసారముగా నడుచుకుని వాడును, నాలుగవదిగా అంటూ ఉన్నారు వారు ప్రభుత్వమును నిరాకరించేవాడు వీడు భక్తిహీనుడు. ఈరోజు ఈ 4 లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా? మొట్టమొదటి ఏమిటయ్యానంటూ దుర్నీతి, నీతి కాదు, అది దుర్నీతి పరులు. అంటే నీ స్వనీతి, నీ స్వనీతిలోనే నువ్వు జీవిస్తూ ఉంటావు, నేను జీవిస్తూ ఉంటాను, దానిని దుర్నీతి అంటారు. దేవుని నీతి వీడికి పనికిరాదు, దేవుని వాక్యము వీడికి పనికిరాదు, దేవుడి యొక్క ఆజ్ఞలు వీడికి పనికిరావు. వీడికంటూ ఒక మార్గం ఉంటుంది, వీడికంటూ ఒక ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, దాని ప్రకారముగా నడుస్తూ ఉంటాడు. వాడు ఎవడయ్యానంటే దుర్నీతి పరుడు. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నారు పలికి మాలిన దురాశ. దురాశ దేవునికి వ్యతిరేకమైనది, కానీ ఇది ఎలాంటి దురాశట? పనికి మాలిన దురాశ. అంటే దేవునికి వ్యతిరేకముగా వీడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని యందు ఆసక్తి కలిగి ఉండడు, కానీ ఈ శరీరానుసారమైన ఆ యొక్క ఆలోచనలు కలిగి ఉండి, ఈ లోకానుసారమైన ఆలోచన కలిగి ఉండి పలికి మాలిన దురాశలో వీడు జీవిస్తూ ఉంటాడు. ఈరోజు ఇటువంటి దురాశ నీలో ఉన్నదా? ఆశ అంటే ఏమిటో తెలుసా? దేవుని కోసం నువ్వు తృష్ణగుని ఉండడం, హల్లెలూయా. కానీ వీడి తృష్ణంతా ఈ లోక సంపదన కోసం, వీడి తృష్ణంతా పలికి మాలిన విషయాల మీద పెట్టడం, పలికి మాలిన విషయాల మీద వీడి దృష్టిని పెట్టడం. మూడవదిగా అంటూ ఉన్నారు శరీరానుసారంగా నడుచుకుంటాడు. ఒక భక్తిపరుడు ఏ విధముగా చేస్తాడు అయ్యానంటే శరీరానుసారంగా తన యొక్క ప్రయాణమును మొదలించి ఆత్మానుసారంగా వారు కొనసాగుతూ ఉంటాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మొదట శరీరానుసారముగా మొదలు పెడతాడు తన ప్రయాణాన్ని, ఆత్మానుసారముగా వాడు జీవిస్తూ ఉంటాడు. కానీ వాడు రాను రాను ఆత్మానుసారంగా నడుచుకోకుండా తన శరీరానుసారంగా నడుచుకుంటూ ఉంటాడు. అలాంటి వాడు భక్తిహీనుడు. ఈరోజు ఏ విధంగా నడుచుకుంటూ ఉన్నాం? అందుకే అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు ఏమిటంటే, ఆయన బాధపడుతూ ఆయన మనసును నొప్పించుకుని, ఎందుకు మీరు ఈ విధముగా మీ ప్రయాణమును శరీరానుసారంగా ప్రయాణం పెట్టి ఆత్మానుసారంగా ముగించాలి, కానీ మీరు ఆత్మానుసారంగా ముగించకుండా మరలా శరీరానుసారంగా ఎందుకు వెనకకి తిరిగారని ఆయన ఆక్రందన చెందుతూ ఉన్నారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఏ విధముగా ఉన్నది? ఆత్మానుసారంగా నడుస్తున్నావా? మధ్యలో శరీరాన్ని పెడుతున్నావా? మధ్యలో నా సొంత ఆలోచనలను పెడుతున్నావా? మధ్యలో నా సొంత బలమని పెడుతున్నావా? ఇది శరీరానుసారమైన ఆ యొక్క నడక. నాలుగవదిగా అంటూ ఉన్నారు ప్రభుత్వమును నిరాకరించడం. ప్రభుత్వం అంటే నిన్ను పరిపాలించేది ఎవరయ్యానంటే ఒకటి యేసు క్రీస్తు ప్రభులు వారు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభులు వారు ఏ విధముగా ఉన్నారయ్యానంటే వాక్యమై ఉన్నారు, హల్లెలూయా. రెండవదిగా నిన్ను పరిపాలించేది పరిశుద్ధాత్మ దేవుడు, నిన్ను నడిపించేది, నిన్ను పరిపాలించేది, నీతో మాట్లాడేది, నీతో ముచ్చటించేది పరిశుద్ధాత్మ దేవుడు. వీరిద్దరిని కూడా ఏమి చేస్తారో తెలుసా? భక్తిహీనులు నిరాకరిస్తూ వస్తూ ఉంటారు. ఈ విషయాలు, ఈ లక్షణాలు నీలో నాలో ఉంటే దేవుని దృష్టికి మనము భక్తిహీనులుగా కనబడుతున్నాం. ఈరోజు నిరాకరిస్తున్నావు ఆ వాక్యాన్ని, సంఘాన్ని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కట్టడలను నిరాకరించి తిరుగుతూ ఉంటే, నీ శరీరానుసారమైన మనసును దుర్నీతిని పెట్టుకొని నీ ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉంటే
దేవుడు మాట్లాడుతున్నారు. అలాంటి వారు భక్తిహీనులు. అలాంటి వారి మీదకి శోధన కాలం రాబోతుంది. అలాంటి వారు భక్తిహీనులు కాబట్టి ఆ శోధన కాలములో ఎంత వెతికినా భక్తిహీనులు కనబడరు. ఎక్కడ కనబడతారంటే లేఖనము సెలవిస్తుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడికి వీరు వెళ్ళిపోతారు. ఈరోజు మనం అనుకుంటున్నాం, నా ఆలోచన నాదే, నా యొక్క నీతి నాదే, నా శక్తి నాది, నా బలము నాది, నా ఉద్యోగము నాది, రకరకాల అభిప్రాయాలు కలిగి ఉండి వాక్యాన్ని నిరాకరిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నిరాకరిస్తున్నాం. జాగ్రత్త తల్లి. భక్తి పరులే కాదనడం లేదు. నీ ఆలోచన పనికిరాదు, నీ అభిప్రాయం పనికిరాదు, నీ స్వనీతి పనికిరాదు, నీ యొక్క నడతలు పనికిరావు. భక్తి పరుడుగా మనము మార్చబడాలి. హల్లెలూయా. లేఖనము సెలవిస్తుంది, దేవుని సంఘమును ఆశ్రయించని వాడు, దేవుని యొక్క మాటను ఆశ్రయించని వాడు, దేవుని యొక్క ఆత్మను ఆశ్రయించిన వాడు భక్తిహీనుడు. లేఖనము సెలవిస్తుంది, దేవుని శక్తిని ఆశ్రయించని ప్రతి వాడు కూడా భక్తిహీనుడు. వాడి కోసం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈరోజు భక్తిహీనుల గుంపులో ఉంటూ ఉన్నావా? భక్తి గల గుంపులో ఉంటూ ఉన్నావా? భక్తిహీనులు ఎవరయ్యారంటే ఇంకా కొన్ని లక్షణములు చూద్దాం. కీర్తనల గ్రంథము 141వ అధ్యాయం 10వ వచనం చదవండి తల్లి. తప్పించుకుని పోవచ్చుండగా భక్తిహీనుడు తమ వలలో చిక్కుకుందరు. అంటే భక్తిహీనుడు దేనిలో చిక్కుకుంటాడంటే సాతానుడు వేసే వలలో చిక్కుకుంటాడు. సాతానుడు వల ఏమిటేనంటే పాపము, ఈ శరీరాశ, ఈ నేత్రాశ, ఈ జీవబింబం. వాడు వలను ఎలా వేస్తాడో ఆ వలలో చిక్కుకుంటాడు భక్తిహీనుడు. అంటే వాడు అన్నీ మంచిగానే చేస్తాడు, కానీ ఏదో ఒక పాపముల వాడు చిక్కుకుంటాడు. అది అబద్ధము కావచ్చు, అది వేషధారణ కావచ్చు, అది కపటమైన మాటలు కావచ్చు, అది పగ కావచ్చు, దేవునికి వ్యతిరేకమైన ఏదైనా ఒక్కటి నీలో నాలో ఉంటే మనం భక్తిహీనులుగా కనబడతాం. ఈరోజు మనము చూసినట్లయితే ఒకే ఒక పాపం అండి, నేను వదులుకోలేక పోతూ ఉన్నానండి, అన్నీ బాగానే చేస్తూ ఉన్నానండి, కానీ ఆ చెడు తలంపులను, ఆ వ్యభిచారమును, ఆ దొంగతనమును, ఈ శరీరాశను, ఈ నేత్రాశను, ఈ జీవబింబాన్ని విడిచుకోలేకపోతున్నానండి, ఆ త్రాగుడును విడిచిపెట్టలేకపోతూ ఉన్నానండి, ఆ సిగరెట్ తాగడం విడిచిపెట్టలేకపోతూ ఉన్నానండి, ఆ నోటి మాటను విడిచిపెట్టలేకపోతూ ఉన్నానండి, ఈ కంటి చూపును విడిచిపెట్టలేకపోతూ ఉన్నానండి. ఎందులో చిక్కుకున్నావో తెలుసా? సాతానుడు వల విసిరాడు నీ మీదకే. భక్తిహీనం అనే వల, ఆ వలలో చిక్కుకుంటూ ఉన్నావు. ఈరోజు ఒకే ఒక పాపం విడిచిపెట్టుకోలేకపోతున్నావా? నీవు నేను ఎందులో ఉన్నామో తెలుసా? భక్తి గలవారమని తిరుగుతున్నాము, కానీ భక్తిహీనుల గుంపులో ఉంటూ ఉన్నాం. రెండవదిగా యెషయా గ్రంథము 57వ అధ్యాయం 20వ వచనము చదవండి తల్లి. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలును పైకి వేయును. భక్తిహీనుడు రెండవ లక్షణం, వీడు నిమ్మలమగా ఉండడు, స్థిరముగా సంఘంలో ఉండడు. వీడు ఒకప్పుడు సంఘములో కనబడతాడు, ఒకప్పుడు బయట కనబడతాడు. సంఘములో ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, బయటికి వెళ్ళాక ఇంకోలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. సంఘములో వాక్యం నీతో స్పష్టంగా మాట్లాడుతున్నప్పుడు, నీ హృదయాన్ని తాకినప్పుడు బయటికి వెళ్ళి వీడు బురదను పైకి లేవనెత్తుతూ ఉంటాడు, మైలమును పైకి లేవనెత్తుతూ ఉంటాడు, ఆ జలములను పైకి లేవనెత్తుతుంటాడు. వాక్యము ఉన్నట్టు మాట్లాడుతున్నారు నాతో పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పి, వాడిలో ఉన్న బురద, వాడిలో ఉన్న అపవిత్రత, వాడిలో ఉన్న మైలమంతా తీసుకువెళ్ళి ఎదర జనాల మీదకి పోస్తూ ఉంటాడు. వాడు స్థిరముగా ఉండడు, వాడు స్థిరమైన వాడి జీవితము వాడిలో ఉండదు. వాడు ఏమి చేస్తూ ఉంటాడు తెలుసా? తన పాపములు కప్పిపెట్టుకోవడానికి ఎదటి వారి మీద బురదను జల్లుతూ ఉంటాడు.
ఎదుటి వారి మీదకి మైలమును అంటే మచ్చను వాడు చూపిస్తూ వాడికన్నా నేను తక్కువని వీడు తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాడు ఎవడయ్యానంటే భక్తిహీనుడు. మూడవదిగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. చూడండి తల్లి. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడునని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. వీడు భక్తి చేస్తూ ఉంటాడు, సంఘములో కనబడుతూ ఉంటాడు, ఎక్కడ కూటాలైనా ఈడే మొదట కనబడుతూ ఉంటాడు. కానీ వీడి నోటికి ఏమీ లేదు, కళ్ళెమ లేదు. ప్రార్థన చేయమంటే చేస్తాడు, వాక్యాన్ని చదవమంటే చదువుతాడు, రకరకాల దేవుని కార్యాలన్నీ చేస్తూ ఉంటాడు. కానీ వీడి నోటికి కళ్ళెమ లేదు. ఈరోజు కళ్ళెమ ఉందా నీ నోటికి? ఈరోజు నీ నోటిలో కళ్ళెమ ఉండాలి అని అంటే దావీదు గారు అంటూ ఉన్నారయ్యా, నా నాలికలోను నా నోటిలోను నీ వాక్యాన్ని ఉంచుకుంటూ ఉన్నానని మాట్లాడుతున్నారు. నీ నోటికి కళ్ళెమ లేకపోతే నిష్టానుసారముగా నువ్వు మాట్లాడుతూ ఉంటే, అలాంటి వారు అంటూ ఉన్నారు, దేవుడు అంటూ ఉన్నారు, వాడు తన హృదయాన్ని మోసము చేసుకుంటూ ఉన్నాడు. తన హృదయాన్ని మోసము చేసుకుని వాడు అనుకుంటూ ఉన్నాడు నేను భక్తి పరుడని అనుకుంటూ ఉన్నాడు. కానీ వాడి జీవితంలో భక్తి హీనత కనబడుతుంది. ఈరోజు నా నోరే కదా అనుకుంటూ ఉన్నావో మోహం, నా నాలుకే కదా అనుకుంటున్నావా? నేను పెద్ద మాటకారని గ్రామంలో అనుకుంటున్నావా? ఈ సంఘములో నేను పెద్ద మాటకారని అనుకుంటున్నావా? నోటికి కళ్ళెము లేకపోతే భక్తి వ్యర్థమైపోతుంది. అలాంటి వాడు భక్తిహీనుడట. భక్తిహీనుడు లక్షణముల కోసం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 155వ వచనం. భక్తిహీనులు నీ కట్టడలను వెదుకుటలేదు గనుక రక్షణ వారికి అంటే ఒకప్పుడు వీడు రక్షింపబడ్డాడు, ఒకప్పుడు వీడు దేవుని ధర్మశాస్త్రాన్ని చదివేవాడు, వెతికేవాడు. కానీ వీడిలో రాను రాను వాక్యం చదవడం మానివేశాడు, వాక్యానుసారంగా జీవించడం మానివేశాడు. ఇలాంటి వాడికి రక్షణ దూరముగా ఉంది, వాడికి కనబడుతూ ఉంది, కానీ వాడు ఆ రక్షణ దగ్గరికి వెళ్ళలేడు. లేఖనము సెలవిస్తుంది, కట్టడములను విడిచి తిరిగి రక్షణకు దూరముగా ఉన్నవాడు భక్తిహీనుడు. గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు వారు నేడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేను ఎరుగుదును. ఎవరంటూ ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. భక్తిహీనుడికి చివరి లక్షణం ఏమిటంటే దేవుడు అంటే భయం ఉండదు వాడికి. దేవుని మాట అన్నా, దేవుని కట్టడములన్నా వీడేం చేస్తాడో తెలుసా? చాలా చులకనగా వీడు చూస్తూ ఉంటాడు, చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటాడు. ధర్మశాస్త్రం ఒక రకంగా చెప్పాలంటే ఆ ధర్మశాస్త్రాన్ని వీడు త్రొక్కుతూ ఉంటాడు. వీడు ధర్మశాస్త్ర అనుసారంగా నడవకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా వీడు సొంత మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాంటి వారు భక్తిహీనులని మాట్లాడుతున్నారు. ఇలాంటి వారి కోసము శోధన కాలంలో ఎంత వెదికినా వారు కనబడరు అని ఆయన మాట్లాడుతున్నారు. ఈ లక్షణాలు మన జీవితంలో ఉన్నాయా? ఈ లక్షణాలు ఏదైనా మన జీవితంలో ఉంటే మనము భక్తుల గుంపులో లేం, భక్తిహీనుల గుంపులో ఉంటూ ఉన్నాం. దేవుడు లేఖనము సెలవిస్తుంది, ఆ యొక్క సంఘపు యజమాని మాట్లాడుతున్నాడయ్యా, సంఘములో గురుగులు ఉంటూ ఉన్నాయి, గోధుమలు ఉంటూ ఉన్నాయ్యా, ఆయా సంఘములో మేకలు ఉంటూ ఉన్నాయ్యా, ఆయా సంఘములో ఇదిగో ఆ యొక్క గొర్రెలు కూడా ఉంటూ ఉన్నాయ్యా, అయ్యా సంఘంలో ఫలించేవారు ఉంటూ ఉన్నారు, ఫలించలేని వారు కూడా ఉంటూ ఉన్నారయ్యా, దేవుని సంఘంలో భయభక్తులు కలిగే వారు ఉంటూ ఉన్నారు, భయము లేని వారు కూడా ఉంటూ ఉన్నారయ్యా, సంఘములో భక్తి పరులు ఉంటూ ఉన్నారు, సంఘములో భక్తి లేని వారు ఉంటూ ఉన్నారయ్యా. ఏం చేయను ప్రభువా అని ఒక ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అంటూ ఉన్నారు, గురుగులను ఉంచు, గురుగులను పైకి లేపితే
పక్కనున్న గోధుమ దెబ్బతింటది. గొర్రెలను ఆ విధంగానే ఉంచు, నువ్వేం చెయ్యొద్దు. ఫలించలేదా ఆ విధముగానే ఉంచు. దేవుని యందు భయభక్తులు లేవా ఆ విధముగానే ఉంచు. మేకలు ఉంచి ఉన్నాయా, అరుస్తున్నాయా, కలబడిందంతా అది తింటూ ఉన్నాయా, బయటికి వెళ్ళి పర్లేదు ఆ విధముగానే ఉంచు. ఒకానొక కాలము రాబోతూ ఉంది. అప్పుడు నేను నా చేతిలో చేట ఉంది, నా చేతిలో గొడ్డలు ఉంది, నా చేతిలో త్రాసు ఉంది, నా చేతిలో సమయము కూడా ఉన్నది. సమయములో నేనేమి చేస్తానో తెలుసా? మేకలను గొర్రెలను వేరు చేస్తాను, భక్తి పరులను భక్తిహీనులను వేరు చేస్తాను, గురుములను గోధులను వేరు చేస్తాను, పొట్టును గింజలను వేరు చేస్తూ ఉంటాను. ఒక సమయం ఉంది. ఏమిటి సమయం అయ్యానంటే, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనము చదవండి తల్లి. సామెతల గ్రంథం, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తమును కలుగు చేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేసెను. నిన్ను ఎందుకు సృష్టించాడు? నన్ను ఎందుకు సృష్టించాడంటే నీకు ఒక పని పెట్టాడు, నీ మీద ఒక భారము పెట్టాడు, నీ మీద ఆయన ఒక ఆశను పెంచుకుంటూ ఉన్నాడు, నీ మీద ఒక కోరికను కలిగి ఉన్నాడు. కానీ ఆ ఆశను తీర్చకుండా, ఆ కోరికను ఆయన తీర్చకుండా, ఆ పనిలో ఒక నమ్మకం లేకుండా ఈరోజు భక్తిహీనతలో ఉంటే ఆయన మాట్లాడుతున్నారు, భక్తిహీనులకు నాశన కాలము కోసము వారిని నేను ఏర్పాటు చేశానని మాట్లాడుతున్నాడు ఆయన. ఈరోజు ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం, ఏ విధంగా మనం ప్రవర్తిస్తున్నాం? భక్తిహీనులు గుంపు దేవుడు ఏర్పాటు చేశాడు వారికి ఒక సమయం. ఆ సమయము కోసము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అది శోధన కాలమని మాట్లాడుతున్నారు, అది రెండవ రాకడ కాలమని మాట్లాడుతున్నారు. అది భక్తిహీనులు ఎంత వెదికినా సరే ఆ శోధన కాలంలో మారడానికి అవకాశం లేని కాలమని మాట్లాడుతున్నారు ఆయన. శోధన కాలము వచ్చింది, భూమి మీదకి జల ప్రళయం. నోవహు గారిని ముందు పెట్టి దేవాంతి దేవుడు 120 సంవత్సరములు పరిచర్యను మొదలుపెట్టాడు. కానీ వినలేదు. భక్తిహీనుల మీదకి జల ప్రళయం వచ్చింది, తప్పించుకోవడానికి అవకాశం లేదు. రెండవదిగా సొదొమ గొమొర్రా మీదకి అగ్ని గంధకములైన శోధన కాలం వచ్చింది, తప్పించుకోవడానికి ఎవరికి అవకాశం లేదు. వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు లోతు ద్వారా సొదొమ గొమొర్రాలోనికి పంపించాడు. వాక్యాన్ని ఏ విధముగా తెలుసా? లోతు ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఆ సొదొమ గొమొర్రా గవని యొద్ద ఉన్నాడు. దేవుణ్ణి గుర్తుపట్టాడు, అంటూ ఉన్నాడు, అయ్యా సాష్టాంగపడి నమస్కరించి అంటూ ఉన్నాడు, అయ్యా నా గృహంలోనికి రండి, ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని ఎవరు చూశారంటే గ్రామస్తులు చూశారు. ఈ విషయాన్ని ఎవరు చూశారో తెలుసా? గ్రామంలో ఉన్న పెద్దలు చూశారు. ఈ విషయాన్ని ఎవరు చూశారో తెలుసా? గ్రామంలో ఉన్న ప్రజలు చూశారు. రెండవదిగా ఆ యొక్క లోతు మాట్లాడుతున్నాడు, ఏమిటో తెలుసా? ఓ అన్నలారా, అయ్యలారా, సహోదరులారా, ఇంత పాత కమునకు మీరు ఒడిగట్టవద్దు. సువార్తను ప్రకటించాడు లోతు అక్కడ, సువార్తను ప్రకటించాడు అక్కడ లోతు అక్కడ, సువార్తను అందరికీ తెలియజేశాడు అక్కడ లోతు అక్కడే. కానీ సువార్తను లెక్క చేయలేదు, దేవుని వాక్యాన్ని లెక్క చేయలేదు. వారు మాట్లాడే మాట ఏమిటో తెలుసా? ఎవరో కొత్త వారు వచ్చారు, వారితో కూడా మేము పాపము చేయడానికి సిద్ధపడ్డారు. ఈరోజు మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం? దేవుడు నీకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు, దేవుడు నీకు వాక్యాన్ని అనుసారంగా నడిచే సంఘములో నిలబెట్టాడు. పరిశుద్ధ ఆత్మ సంఘములో ఇస్తూ ఉన్నారు, సమయాన్ని నీకు ఇస్తూ ఉన్నారు. ఓ తల్లి, చెల్లి, ఓ సహోదరుడు, యవనస్తుడా, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నావా? భక్తిహీనతలు ఇంకా భక్తిహీనతలు వెళ్ళిపోతూ ఉన్నావా? అలాంటి వారి కోసము దేవుడు అంటూ ఉన్నారు, రెండవ రాకడనే సమయము రాబోతూ ఉంది. ఆ రాకడ సమయంలో మార్పు చెందడానికి వారికి అవకాశం లేదు, సమయం లేదు.
ఎంత వెతికినా భక్తిహీనులు కనబడరు. ఈరోజు మనం ఏ విధముగా ఉంటున్నాం? నేను చేసే భక్తి అనుకుంటున్నావు, నేను చేసే ప్రార్థనను అనుకుంటున్నావు, నేను చేసే వాక్యమని అనుకుంటున్నావు. తల్లి, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళాలి, నీ నీతి ఆయన దగ్గరికి వెళ్ళాలి. కొర్నేలి కోసం మాట్లాడుతున్నాడు. కొర్నేలి నీతిమంతుడు, భక్తిపరుడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. నీ భక్తి ఆయన దగ్గరికి వెళ్ళాలి, నువ్వు చేసే ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళాలి, నువ్వు చేసే నీతి కార్యములు ఆయన దగ్గరికి వెళ్తే అప్పుడు ఆయన నిన్ను భక్తిపరుడుగా తీరుస్తాడు. లేదు నా సంఘానికి కనబడాలి, లేదా నా గ్రామానికి కనబడాలి, లేదా రకరకాల మనుషులకు కనబడాలని చెప్పి నీ స్వనీతి సంబంధించిన భక్తి ముసుగులో ఉంటే నోటికి కళ్ళెమ లేకుండా భక్తి వ్యర్థమనైనా మాట్లాడుతున్నారు. తల్లి, ఏ విధముగా ఉన్నది నీ భక్తి? ఏ విధముగా ఉన్నది? భక్తిని హీళ్ళు భక్తిగా మారాలి అని అంటే శోధన కాలంలో ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొని ఆయన మధ్యాకాశంలోనికి తీసుకువెళ్ళాలంటే నీవు నేను ఏమి చేయాలి అనంటే మొట్టమొదటి ఆయన మాట్లాడుతున్నారు. శోధన కాలములో నా వాక్యాన్ని నీవు ఓర్పుతో సహనముతో గైకొన్నావు కాబట్టి నేను నిన్ను శోధన కాలము నుంచి రక్షిస్తాను. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. శోధన కాలములోంచి నువ్వు తప్పించబడాలంటే మొదట నీలో వాక్యము ఉండాలి. ఓర్పుతో వాక్యము వినాలి. వాక్యము వినడమే కాదు, విన్న వాక్యానుసారముగా నడుస్తూ ఉండాలి. తల్లి, కాలేబు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు నేను ఐగుప్తులో ఉన్నప్పుడు 40 సంవత్సరములు, ఇప్పుడు కానానులోనికి ప్రవేశించేటప్పుడు నాకు 80 సంవత్సరములు. ఈ 40 సంవత్సరముల మధ్యలో ఉన్న 40 సంవత్సరములు ఏ విధముగా నడిచానో తెలుసా? వాక్యానుసారముగా నడిచాను. ఏ విధముగా నడిచానో తెలుసా? అగ్ని స్తంభము కింద, మేఘ స్తంభము కింద నడిచాను. నేను ఎక్కడ ఉంటూ ఉన్నానో తెలుసా? కానానులో ఉంటూ ఉన్నాను. హల్లెలూయా. శోధన కాలములో నా పితరులందరూ చనిపోయారు, నా సమకాలికలందరూ చనిపోయారు. కానీ నేను ఒక్కడిని మొదట ఏ విధముగా బలముగా ఉన్నానో, ఏ శక్తిని పొందుకున్నానో, ఏ బలమును పొందుకున్నానో, ఏ యవనములో ఉన్నానో, ఏ విధముగా నడిచానో, ఏ విధముగా పోరాడానో, ఏ విధముగా యుద్ధము చేశానో ఆ వాక్యాన్ని పట్టుకొని ఇంకా నేను యుద్ధము చేస్తాను అంటూ ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. వాక్యము నీలో ఉంటే సహోదరి సహోదరుడా, శోధన కాలంలో నువ్వు తప్పించబడతావు. వాక్యము లేకపోతే భక్తిహీనతలోనికి వెళ్ళిపోతావు. భక్తిహీనుల కోసం ఆయన మాట్లాడుతున్నారు. భక్తిహీనుల కోసం ఒక సమయం అనేది ఉన్నది, సమయం అనేది రాబోతూ ఉన్నది. వారిని వెతికిన వారు కనబడరు. ఇంకా ఎవరు వెళ్ళారయ్యానంటే యెహోషువ కుటుంబం అంతా కూడా కానానులో ఉన్నది. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఎందుకు తెలుసా? యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ యెహోషువ, కుడికి కానీ ఎడమకు కానీ నువ్వు చూడొద్దు, కుడుముకు కానీ ఎడమకు కానీ నువ్వు తిరగవద్దు, నువ్వు కానాను వైపుకే తిరిగి చూడు. హల్లెలూయా. నీ ఎదురుగుంట వాక్యం ఉంది, నీ ఎదురుగుంట నీ పితరులు ఉన్నారు. మోషే ఏ విధంగా ఎడమకి కానీ కుడుముకి కానీ తిరగకుండా ఉంటూ ఉన్నాడు. ఆ విధముగా నడిస్తే నువ్వు కానానులోనికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. శోధన కాలంలోంచి తప్పించుకోవాలంటే ఓ సహోదరి సహోదరుడా, నీలో వాక్యము ఉండాలి, నీ అంతరంగంలో వాక్యము ఉండాలి, నీ హృదయంలో వాక్యము ఉండాలి. ఉన్న వాక్యానుసారముగా నువ్వు నడుస్తూ ఉంటే ఆయన శోధన కాలంలోంచి నిన్ను తప్పిస్తాడు. రెండవదిగా చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం చదవండి తల్లి, త్వరగా మనం ముగించుకుందాం. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మొదట ఓర్పుతో వాక్యము వినాలి. రెండవదిగా ఓర్పుతో పట్టుదలతో నీవు ప్రార్థనలో ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ప్రార్థన లేకపోతే శోధనలో పడిపోతావు. దేవుడు మాట్లాడుతున్నారు, శిష్యులతో అంటూ ఉన్నారు, శోధనలోనికి ప్రవేశించకుండా మీరేమి చేయాలి? ప్రార్థన చేయాలి. ఓ సంగమా, ప్రార్థన విడుస్తున్నావేమో. ఓ సంగమా, సంఘాన్ని విడుస్తున్నావేమో. మోకాళ్ళ జీవితాన్ని విడుస్తున్నావేమో. ఉపవాసాన్ని విడుస్తూ ఉన్నావేమో. కన్నీరు జీవితాన్ని విడుస్తున్నావేమో. శోధనలో పడిపోతావు, శోధన కాలంలో పడిపోతావు. జాగ్రత్త.
ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూశాడు. కానీ పేతురు శోధనలో పడిపోవడానికి, అబద్ధంలో పడిపోవడానికి, ముమ్మారు దేవుడు అంటే ఎవరో నాకు తెలియదు అనడానికి గల కారణం ప్రార్థనలేమిడి. శోధన కాలంలోంచి నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు ఓర్పుతో, పట్టుదలతో నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే భక్తి పరుడుగా ఉంటావు. ప్రార్థన చేయకపోతే భక్తిహీనుడుగా మారిపోతావు. అన్న ఏమి చేస్తుందో తెలుసా? సంఘమును విడవకుండా 84 సంవత్సరములో ఉపవాసములతోనూ జాగారములతోనూ ప్రార్థనలో ఉంటూ ఉందట. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఏ విధముగా ఉంటూ ఉన్నావు? ఏ విధముగా మనం ఉంటూ ఉన్నాం? అన్న ప్రార్థనలో ఉండడం వల్ల ఏమి జరిగిందో తెలుసా? యేసయ్య ప్రత్యక్షతను చూసింది. హల్లెలూయా. యేసయ్య ప్రత్యక్షతను చూసింది ఆ దేవాలయములా. యేసయ్యను కనుగొన్నది, యేసయ్యను ఎత్తుకున్నది, యేసయ్యను ముద్దాడింది. ప్రార్థన ఉండాలి. రెండవదిగా తల్లి, దేవాలయం విడవలేదు. మొదట దేవాలయం విడవలేదు. ఈరోజు దేవాలయాన్ని విడుస్తున్నావు, నీవు సంఘమును విడుస్తున్నావు, సహవాసాన్ని విడుస్తున్నావు. నేనే భక్తి పరుడనని ఇంటికాడ ప్రార్థన చేస్తున్నావమ్మా. నువ్వు ప్రార్థన చేయాలంటే మొదట సంఘమును విడవకుండా, సహవాసమును విడవకుండా, ఉపవాసములతో, జాగరములతో ప్రార్థన చేస్తే శోధన కాలము నుంచి నువ్వు తప్పించుకుంటావు. హల్లెలూయా. మూడవదిగా ఏమిటో తెలుసా? నీవు కలిగి ఉండవలసింది నిందారహితుడిగా ఉండాలి. అంటే నీలో వాక్యము ఉన్నది, నీలో ప్రార్థన ఉన్నది కాబట్టి నీలోనికి నిందలు వస్తూ ఉంటాయి. ఆ నిందలు రాకుండా నువ్వు నడుస్తూ ఉండాలి. హల్లెలూయా. నిందలు రాకుండా నువ్వు ఉండాలి, నిందారాహితుడిగా నువ్వు ఉండాలి. నువ్వు సంఘములో ఉన్నావు కాబట్టి, సహవాసములో ఉన్నావు కాబట్టి నీ మీదకి ఏ మచ్చైనను, ఏ కలంకమైనను, ఏ ముడతైనను, ఏ డాగైనను ఏది లేకుండా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటూ నిందారహితుడిగా ఉండాలి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చిన్న నింద ఉందనుకోండి, సాతానుడు మొదట నిలబడతాడు న్యాయసింహాసనమ దగ్గర. దేవుడు అంటూ ఉన్నాడు, సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. ఏమిటో తెలుసా? యోబు ఎవరో తెలుసా? నా భక్తుడు యోబు యథార్థవంతుడు. యోబు దేవుని యందు భయభక్తులు కడిగి చెడుతనమును విసర్జించుకున్నాడు. హల్లెలూయా. యోబులో మచ్చలేదయ్యా, యోబులో జాగు లేదయ్యా, యోబులో కలంకమేమీ లేదు. యోబు ఎలా ఉన్నాడు తెలుసా? చెడుతనము విసర్జించి యథార్థముగా ఉన్నాడు. హల్లెలూయా. నింద లేదు తల్లి. నిందుంటే ఆగిపోతావు, నిందుంటే భక్తిహీనుల్లోనికి వెళ్ళిపోతావు, నిందుంటే శోధన కాలంలో విడవబడతావు. జాగ్రత్త. ఈరోజు నీ మీద నిందలు వస్తున్నాయా? పోగొట్టుకో. నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే, వాక్యాన్ని చదువుతున్నావు మంచిదే. నీ మీద నిందలు రాకుండా జాగ్రత్త పడాలి. నీ భర్త నీ మీద నింద వేస్తూ ఉన్నాడా? ఆగిపోతావు. నీ సంఘముని మీద నింద మోపుతుందా? ఆగిపోతావు. సాక్షాత్తు ఇదిగో సాతానుడు నీ మీద నింద మోపుతున్నాడా? నీ మనస్సాక్షి నీ మీద నింద మోపుతుందా? ఆగిపోతావు. జాగ్రత్త. శోధన కాలంలో నువ్వు ఎత్తబడాలంటే మూడవదిగా దేవుని దృష్టికి నిందారహితుడిగా ఉండాలి. హల్లెలూయా. అందరూ జక్కైనంటూ ఉన్నారు. ఈడావుడు పొట్టోడు, ఈడావుడు చెట్టెక్కాడు, ఈడావుడు ఘోరమైన పాపి, ఈడు అన్యాయస్తుడు కదా, ఈడు అక్రమం సంపాదించాడు కదా, ఈడేంటి దేవునితో నడుస్తున్నాడు, ఈడు ఘోరమైన పాపి అంటూ ఉన్నారు. కానీ దేవుడు అంటూ ఉన్నారు, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. నిందని మీద ఉండడానికి వీలు లేదు. జాగ్రత్త సంగమా. శోధన కాలంలో నువ్వు ఎత్తబడాలనంటే, రెండవ రాకడలో మధ్యాకాశానికి నువ్వు దేవునితో సన్నిధానికి వెళ్ళాలనంటే నీ మీద నింద ఉండకూడదు. నింద ఎందుకు ఉండదు తెలుసా? జక్క ఎవరితో నడుస్తున్నాడు? దేవునితో నడుస్తూ ఉన్నాడు. నువ్వు దేవునితో నడుస్తూ ఉంటే నిందలని మీదకి రావు. అందరూ పాపి, వ్యభిచారి అంటూ ఉన్నారు. పాపాత్మురైన స్త్రీని ఆఖరుకు ఇంటికి పిలిచిన ఆ కుష్ఠి రోగి అయిన సీమోను కూడా అంటూ ఉన్నాడు,
ఏంటి ఈమె పాదాలు పట్టుకుంటుంది, దేవుని పాదాలు పట్టుకుంటుంది. ఆ యొక్క శిష్యులు అంటూ ఉన్నారు, ఎందుకు ఈమె దేవుని పాదాలు పట్టుకుంటుంది, దేవునికి తెలీదా? ఇది వ్యభిచారని తెలీదా? ఈమె కొంపలను కూల్చిందని తెలీదా? గ్రామాన్ని నాశనం చేసిందని తెలీదా? అందరూ పాపి పాపి అంటున్నారు. దేవుడు అంటున్నాడు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమిస్తుంది. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. ఇటువంటి సాక్ష్య జీవితం నీ మీద ఉండాలి. నువ్వు విస్తారంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగి ఉండాలి. ఎందుకు ప్రేమిస్తుంది తెలుసా? తనకు విలువైన అన్ని దేవుని పాదముల దగ్గర పెట్టింది. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. తనకు విలువైన అత్తరును దేవుని పాదముల దగ్గర పెట్టింది. తన విలువైన కన్నిటిని దేవుని పాదముల దగ్గర పెట్టింది. తనకి విలువైన కురులను అందమును దేవుని పాదముల దగ్గర పెట్టింది. తన నోటిని కూడా తన యేసయ్య పాదముల దగ్గర పెట్టింది. దేవుడు అంటూ ఉన్నారు, మీరందరూ ఈమెను దూషిస్తూ ఉన్నారు, ఈమె మీద మచ్చ లేదు, ఈమె మీద కలంకం లేదు, ఈమె మీద జాగు ఏమీ లేదు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమిస్తుంది. మూడవదిగా, నింద ఉండడానికి వీలు లేదు. సంగమా, నింద నీ మీదకు వస్తుందంటే నీ ప్రవర్తన బట్టి వస్తుంది. జాగ్రత్త. నింద నీ మీదకు వస్తుందంటే సరైన సమర్పణ నీ జీవితంలో లేదు. నింద నీ మీదకు వస్తుందంటే సరైన నడక నీ జీవితంలో లేదు. జాగ్రత్త. నడుస్తున్నానని భ్రమ కలిగి ఉంటున్నావు, సమర్పణలోనికి వచ్చానని భ్రమ కలిగి సంఘాన్ని దేవుని మోసం చేస్తున్నావు. వ్యక్తిగతంగా నీ కార్యాలను నువ్వే చేస్తున్నావు. సంఘములో ఉన్న నీవు, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నా మీదకు నిందలు వస్తున్నాయి గల కారణం నీ నోటి మాట, నీ కంటి చూపు, నీ ప్రవర్తన. ఎప్పుడు నింద ఉండదో తెలుసా? దేవునితో నడుస్తూ ఉంటే, నడుస్తూ ఉన్నప్పుడు నువ్వు సమర్పణలోనికి వచ్చేస్తే దేవుడు నీ మీద నింద రాదు తల్లి. ఈరోజు నిందలు నీ మీదకు వస్తున్నాయి గల కారణం భక్తిహీనత. ఎక్కడో ఏదో ఒక పాపము పట్టుకుంటూ ఉంది నిన్ను. ఆ పాపము వదిలిపెడతలేదు నువ్వు. సాతానుడు వల వేశాడు, వల విసిరడు నీ ఆత్మీయ జీవితం మీదకి. జాగ్రత్త. భక్తిహీనుల కోసము ఈరోజు ఆయన మాట్లాడుతున్నారు. నువ్వు రెండవ రాకడలో ఎత్తబడాలనంటే నీ ధన ధాన్యము కాదు, నీ అందచందములు కాదు, నీ ఆస్తి పాస్తులు కాదు. నిన్ను రక్షించేది ఏమిటో తెలుసా? నీలో ఉన్న వాక్యం. రెండవదిగా రక్షించేది నీలో ఉన్న మోకాళ్ళ జీవితం. మూడవదిగా నిన్ను రక్షించేది ఏమిటో తెలుసా? నిందారహితుడిగా ఉండే జీవితం నిన్ను రక్షిస్తుంది. హల్లెలూయా. నాలుగవదిగా ఏమిటనంటే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడిపోవాలంతే. ఇంక వేరే ఆప్షన్ ఏమీ లేదు ఇందులో. నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, నింద రాకుండా దేవునితో నడుస్తున్నావు అనంటే నువ్వు ఏ విధముగా రూపాంతరము చెందాలి అనంటే నీతిమంతుడుగా రూపాంతరములోనికి వెళ్ళిపోవాలి. చప్పట్లు కూడా దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గొంగళ పొరుగు జీవితంలోంచి సీతాకోక జీవితము ఏ విధముగా మారిపోయిందో ఆ విధముగా మార్పులోనికి నువ్వు రావాలి. దేవుడు చూస్తూ ఉంటే ఈ బిడ్డ నీతిమంతము కలిగి ఉన్నదని మాట్లాడాలి నీ కోసము. నోవహు కోసం మాట్లాడుతున్నాడు. నోవహు, నీ తరములంతటిలో నీవు నీతిమంతుడవు. నువ్వు ఎత్తబడాలంటే నీతిమంతుడిగా నువ్వు తీర్చబడాలి. ఆ జల ప్రాణయములోంచి నోవహు కుటుంబము ఒక్కడే. ఎందుకు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? నోవహు ఒక్కడే. ఎందుకు అరారాతు కొండ మీద నిలబడ్డాడు? జీవము కలిగి ఉన్నాడనంటే శోధన కాలములో దేవుని దృష్టికి అతను నీతిమంతుడిగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. దేవుని నీతి కలిగి ఉన్నావా? నీ స్వనీతిని కలిగి ఉన్నావా? భక్తి చేస్తున్నావు కానీ రూపాంతర అనుభవంలోనికి రాలేకపోతున్నావు. ప్రార్థన చేస్తున్నావు, వాక్యాన్ని చదువుతున్నావు కానీ రూపాంతరము చెందే స్థితిలోనికి రాలేకపోతున్నావు. నీతిమంతుడిగా నువ్వు తీర్చబడాలి తల్లి. ఎప్పుడు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావో తెలుసా? నీ రక్షణ వాడకు కీలు పూసినప్పుడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. కీలు ఏమి చేస్తుందో తెలుసా? లోపల ఉన్న వారికి భద్రతనిస్తుంది. హల్లెలూయా. బయట ఉన్న నీటిని లోపలికి రాకుండా కీలు కాపాడుతుంది. రక్షణ వాడను కట్టుకోవడమే కాదు ఓ సహోదరి సహోదరుడా, కీలు పోయడం నేర్చుకో. హల్లెలూయా. కీలిపోయి కంచెవేయి. ఆ యొక్క రక్షణ అనే దానిని ఈరోజు నువ్వు రక్షణ వాడను కట్టుకుంటున్నావు కాబట్టి
నీతిమంతుడిగా నువ్వు తీర్చబడాలి తల్లి. లోతుని దేవుడు అంటూ ఉన్నాడు. లోతు ఎవడో తెలుసా? నీతిమంతుడు. హల్లెలూయా. ఎందుకు నీతిమంతుడు? సొదొమ గొమొర్రాలో ఉన్నాడు, కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి దినము మనసును లోతు నొచ్చుకుంటూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? చూడకూడనివన్నీ కంటికి కనబడుతున్నాయి, వినకూడవన్నీ చెవులకి వినబడుతున్నాయి, రకరకాల మాటలు, రకరకాల చేష్టలన్నీ కనబడుతున్నాయి. కానీ తన మనసును నొచ్చుకుంటూ వచ్చాడు, నీతిని కాపాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. అవినీతిని ఎప్పుడు తన జీవితంలోనికి తీసుకురాలేదు, అవినీతిని ఎప్పుడు కూడా తన శరీరంలోనికి రానివ్వలేదు, అవినీతిని ఎప్పుడు తన ఆత్మలోనికి రానివ్వలేదు, అవినీతిని ఎప్పుడు కూడా తన జీవితంలోనికి రానివ్వలేదు. అందుకు శోధన కాలములో లోతు తప్పించబడ్డాడు. చప్పట్లు కొట్టి దేవాతి దేవుని స్తుతిద్దాం. 4వదిగా నీవు నీతిమంతుడిగా తీర్చబడాలి నాన్న, తీర్చబడాలి. తీర్చబడిన తర్వాత శోధన కాలంలోంచి తప్పించబడతాం. చివరగా మనము ముగించుకుందాం. ఆ యొక్క లోక సువార్త 18వ అధ్యాయం 8వ వచనం చదవండి తల్లి. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? భూమి మీద విశ్వాసమును ఎప్పుడు? మనుష్య కుమారుడు వచ్చే వేళ, రెండవ రాకడ సమీపముగా ఉన్న వేళ, దేవుడు మరలా మధ్యాకాశానికి వచ్చే వేళ ఆయన మాట్లాడుతున్నారు. ఈ భూమి మీద ఒక్క విశ్వాసిని కనుగొందునని మాట్లాడుతున్నారు. అంటే నీలో ఉండవలసింది రెండవ రాకడలో ఎత్తబడాలనంటే, శోధన కాలంలో తప్పించబడాలనంటే, చివరగా ఆయన మాట్లాడుతున్నారు. నీలో విశ్వాసాన్ని చూస్తున్నారు. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. విశ్వాసాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే విశ్వాసము అమూల్యమైనదని మాట్లాడుతున్నారు. అందుకే విశ్వాసము శ్రేష్టమైనదని ఆయన మాట్లాడుతున్నారు. ఈ విశ్వాసము నీకుందా? ఈ విశ్వాసము నీకుందా తల్లి? ఈ విశ్వాసము లేకుండా ఈ లోక సంబంధించిన విశ్వాసము నీలో ఉందమో? ఇంకా సంఘములో వ్యక్తులు ఏ విధముగా ఉంటూ ఉన్నారయ్యానంటే, యాజకులు ఏ విధముగా నడిపిస్తూ ఉన్నారు సంఘాలేనంటే, నా దగ్గరికి రా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నీకు కాలు నొప్ప తీసేస్తాడు, నీకు జ్వరమా తీసేస్తాడు, నీకు డబ్బు లేదా నీకు డబ్బుని ఇస్తాడు. కొత్తగా నేను చూశాను, నేను దూషించట్లేదు, కానీ సంఘాలలో ఉన్న ఆ యొక్క ప్రవర్తన జ్ఞాపకం చేస్తున్నాను. ఏమిటనంటే, 500 రూపాయల కాగితం పెట్టుకో, నేను ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి దాచుకో, 5 లక్షలు అయిపోయిందట. అంటే నువ్వు దేని మీద విశ్వాసము నువ్వు ఒక యాజకుడు కనపరుస్తున్నాడు? దేని మీద విశ్వాసాన్ని నువ్వు కనపరచాలి? ఇంకా ఈ శరీరానికి సంబంధించిన విశ్వాసమా? అసలు దేవుడు విశ్వాసం అంటే ఏమిటో తెలుసా? దేవుడు అంటూ ఉన్నారు, గుడ్డి వారిని స్వస్థపరిచానంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం ఏమిటో తెలుసా? నువ్వు దేవుని చూడలేని గుడ్డితనంలో ఉన్నావు కాబట్టి నువ్వు దేవుని చూచే కన్నులు తెరవబడినాయి. అక్కడ చప్పట్లు కొట్టే దేవాది దేవుని స్తుతిద్దాం. శృంగారం అనే దేవాలయంలో బయట ఉన్నాడు ఆ కుంటోడు. వాడు స్వస్థపరిచినంటనే దేవుని సన్నిధిలోనికి వచ్చి మహిమపరచాడు. అది స్వస్థత. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఆత్మీయ స్వస్థత. ఈరోజు స్వస్థత అంటే నీ శరీరానికి అనుకుంటున్నావు, స్వస్థత అంటే ఆత్మీయ జీవితానికి. చప్పట్లు కొట్టి దేవాది దేవుని స్తుతిద్దాం. ఓచ చేతులు కాని దేవుడు స్వస్థపరిచాడంటే వాడు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేయలేడు. వాడు మోకాల జీవితం వాడులో లేవు. స్వస్థపరిచిన వెంటనే సంఘములోనికి వచ్చాడు, దేవుని స్తుతిస్తున్నాడు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతం. స్వస్థత అంటే ఆత్మీయత, విశ్వాసం అంటే ఆత్మీయత. ఆత్మీయ విశ్వాసము కలిగి ఉంటున్నావా? అందుకే దేవుడు అంటున్నాడు, నేను రాబోతూ ఉన్నాను, నేను త్వరగా వస్తూ ఉన్నాను. భూమి మీదకు శోధన కాలము రాబోతూ ఉంది కాబట్టి ఈ నాకు సంబంధించిన విశ్వాసం ఏదైనా ఒక్కరిలో ఉన్నదా, నేను కనుగొనగలనా అని మాట్లాడుతున్నాడు ఆయన. ఎత్తబడే విశ్వాసము నీలో ఉందా? అమూల్యమైన విశ్వాసము నీలో ఉన్నదా? శ్రేష్టమైన విశ్వాసము నీలో ఉన్నదా తల్లి? ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావు? దేవాలయంలో సిమ్యోను అనే వృద్ధుడు
విశ్వాసం ఉంచాడు. సిమియోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను వచ్చే వరకు నీవు మరణమును చూడవు, నేను వచ్చే వరకు మరణమును చూడవు. వాగ్దానాన్ని ఇచ్చాడు సిమియోనుకు దేవుడు. ఆ వాగ్దానము పట్టుకొని, ఆ విశ్వాసమును పట్టుకొని, ఆ నిరీక్షణ పట్టుకొని దేవాలయం విడవడం లేదట. ఆ సంఘములో ఉండిపోయాడు. అయ్యో, దేవుడు నాతో మాట్లాడుతానన్నాడు, దేవుడు దర్శిస్తానన్నాడు, దేవుడు వస్తానన్నాడు, ఈ లోకంలో జన్మిస్తానన్నాడు, దేవుడు వస్తాడని చెప్పి దేవుని రాకడ కోసము విశ్వాసము కలిగి ఉన్నాడు సిమియోను. రానే వచ్చాడు దేవాలయంలోనికి, దేవునిని ఎత్తుకున్నాడు. ఎత్తుకున్న తర్వాత ఏమంటూ ఉన్నాడో చూద్దాం. లూకాసు వార్త 2:25 చదవండి తల్లి. లూకాసు వార్త 2 యెరూషలేమునందు సిమియోను యొక్క మనుషుడుండెను. అతడు నీతిమంతుడును ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. చాలు తల్లి. 29 చదువు తల్లి. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. చప్పట్లు కూడా దేవాది దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సిమియోను ఎదురు చూస్తూ ఉన్నాడు. దీనికి తెలుసా, దేవుడు వస్తాడు, దేవుడిని దర్శిస్తాడు, దేవుడిని నేను ఎత్తుకుంటాను, దేవుడిని నేను చూస్తాను, దేవుడిని నేను ముట్టుకుంటాను. దేవుడు రానే వచ్చాడు బాలుడుగా. దేవుణ్ణి ఎత్తుకొని అంటూ ఉన్నాడు, నాదా స్వచ్ఛ స్వరూపి, సమాధానముగా నన్ను పోనిచ్చి. నిన్ను చూశాను, నీ కాలము కోసం నేను చూశాను, నీ సమయం కోసం నేను చూశాను, నిన్ను ముట్టుకున్నానయ్యా, నిన్ను తాకాను, నా కళ్ళతో నిన్ను చూశాను, నా చేతులతో నిన్ను స్పర్శించాను ప్రభువా, నీ ముఖ దర్శనం చూసుకున్నాను, చాలు, నాకు ఇంతవరకు చాలు. ఓ సత్య స్వరూపి నాదా, నన్ను నీవు సమాధానముతో పోనిచ్చుచున్నావు. సిమియోను ఏ విధముగా ఉన్నాడో తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని రాకయందు విశ్వాసం ఉంచాడు, దేవుని దర్శనమందు విశ్వాసం ఉంచాడు, దేవుని స్వరమయందు విశ్వాసం ఉంచాడు. తల్లి శోధన కాలంలోంచి తప్పించుకున్నాడు. అందుకే ప్రకటన గ్రంథములో వారు హతసాక్షులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, నాదా స్వచ్ఛ స్వరూపి, ఎందాక తీర్పు తీర్చకుందువు. తీర్పు తీరిస్తే వారు పరలోకానికి వెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉన్నారు. రెండవ రాకడ వస్తే వారు దేవునితో గడపడానికి సిద్ధముగా ఉన్నారు. వారు రెండవ రాకడ వస్తే వారి కిరీటాలు పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నారు. రెండవ రాకడ వస్తే వారి తలంతులు పొందుకోవడానికి సిద్ధముగా ఉన్నారు. రెండవ రాకడ వస్తే వారి జీతములు పుచ్చుకోవడానికి సిద్ధముగా ఉండి వారు అంటూ ఉన్నారు, నాదా ఎంతవరకు అయ్యా, ఎంత కాలమో, ఎంత సమయమో, ఈరోజు వస్తానన్నావు, రేపు వస్తానన్నావు ప్రభా, ఎంత కాలము ఇంకా నీవు తీర్పు తీర్చగా ఉంటూ ఉన్నావు. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరో తెలుసా? భక్తిపరులు. ఎవరో భక్తిపరులు, వాక్యమును కలిగి ఉన్నవారు, ప్రార్థన చేస్తూ ఉన్నవారు, నిందారహితంగా జీవించిన వారు, నీతిమంతుడిగా తీర్చబడిన వారు, దేవుని కోసం విశ్వాసం ఉండి ఎదురు చూసేవారు. తల్లి భక్తిపరులు. భక్తిహీనుల కోసం ఆయన అంటూ ఉన్నారు, ఒకానొక కాలము రాబోతూ ఉన్నది, రెండవ రాకడ రాబోతూ ఉన్నది. భక్తి పరుల భక్తిహీనుల తీర్చే సమయం రాబోతూ ఉన్నది. ఎవరు భక్తిహీనులు? వాక్యము నెరిగి వాక్యానుసారముగా నడవనివాడు, ప్రార్థన చేయాలన్నా ప్రార్థన చేయనివాడు, నిందారహితుడిగా జీవించాలన్న నింద కలిగి ఉండేవాడు, నీతిమంతుడిగా తీర్చబడాలన్న అవినీతిలో తిరిగేవాడు, విశ్వాసము కలిగి ఉండాలన్న ఈ లోక సంబంధించిన విశ్వాసముతో జీవించేవాడు భక్తిహీనుడు. తల్లి అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా, భక్తిహీనుల కంటే ఒక సమయం ఉంది, ఒక కాలం ఉంది ప్రభా. ఆ కాలము, ఆ శోధన కాలములో భక్తిహీనులు ఎంత వెతికినా దొరకరని మాట్లాడుతున్నారు. తల్లి అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు శోధన కాలము రాబోతూ ఉంది, లేదా శోధన కాలము రాకుండానే నువ్వు ఈ భూమిని విడిచే సమయం నీ జీవితంలో రాబోతోంది. సహోదరి సహోదరుడా, వాక్యము విన్న నీవు
నీ భక్తి జీవితం ఏ విధముగా ఉందో నీకు నీవును నాకు నేను పరీక్షించుకోవాలి తల్లి. భక్తి పరుడుగా ఈరోజు మనం అనుకుంటూ నోటికి కళ్ళెము లేకపోతే, భక్తి పరుడుగా అనుకుంటూ కట్టడముల ప్రకారముగా జీవించకపోతే, భక్తి పరుడు అనుకుంటూ ఇంకా నువ్వు నిందన కలిగి ఉంటే, భక్తి పరుడు అనుకుంటూ ఇంకా నీతిమంత్వములోనికి నీతిమంతుడిగా తీర్చబడకపోతే, ఇంకా లోకము మీద ఇంకా నీ విశ్వాసాన్ని పెట్టుకుని ఉంటే, ఆయన ఈరోజు నీతో మాట్లాడారు. భక్తిహీనుడిగా ఉంటూ ఉన్నావా? భక్తి పరుడుగా నీవు ఈరోజు నువ్వు ఉంటూ ఉన్నావా? దేవుడిని ఆశ్రయించని భక్తి వ్యర్థము తల్లి. ఆయన మాట్లాడుతున్నారు తల్లి. భక్తిహీనుడు సముద్రము వలె నిమ్మలించడు. వాడు జలములను, వాడు మైలను, బురదలను సంగము మీదకి, యాజకుల మీదకి, ఈ యొక్క విశ్వాసుల మీదకి, భక్తిపరుల మీదకి వాడు వెదజల్లుతూ ఉంటాడు. వాడు కట్టడలకు దూరముగా ఉంటాడు. వాడు రక్షణకు దూరముగా ఉంటాడు. వాడు సంగమునకు, సహవాసమునకు దూరముగా ఉంటాడని లేఖనము సెలవిస్తుంది. భక్తిహీనుడు దేవునికి భయపడడు. భక్తిహీనుడు వాక్యానికి భయపడడు. భక్తిహీనుడు ముఖము చిన్నబుచ్చుకుంటాడు. భక్తిహీనుడు వచ్చిన వెంటనే తిరస్కారము వచ్చునని లేఖనము సెలవిస్తుంది తల్లి. విన్న వాక్యాన్ని తిరస్కరిస్తున్నావా? విన్న వాక్యమును నాకు కాదు అనుకుంటున్నావా? భక్తి పరుడు తన ప్రవర్తనను సరిచూసుకొనునని లేఖనము సెలవిస్తుంది. సరిచూసుకో తల్లి.